కాలం ఏంటో అటు ఇటు అయిపోతుంది, మనుషులే అవుతున్నారు. ఇంకా కాలంతో ఏముంది, ఎందుకన్నానో చూసేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రేషు నాగి అఫీషియల్. అసలు ఎండాకాలంలో సీతాఫలాలు ఏంటి అని అనుకుంటున్నారు కదా. మ్యాక్సిమం అందరూ అయితే నేను కావాలని చెట్టుకి ఇట్లా కాయ పెట్టానని కూడా అనుకొని ఉంటారు. చూడండి, చెట్టుకే కాయ ఉంది, ఎంతగానం వస్తున్నాయో కాయలు. అసలు ఎండాకాలంలో కాయలు కాయడం ఏంటో, ఇదేం విచిత్రమో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అంతే, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, ఏంటేంటో జరిగిపోతుంది మనకే తెలియకుండా. ఈ చెట్టు ఎంత అంటారు, కాయలు రావడంలో తప్పే లేదు కదా, సీజన్సే మారిపోతున్నాయి. నేనైతే ఇంకా సీతాఫలాలు చాలా ఉన్నాయి. మేము మార్నింగ్ లేసేసరికి మొత్తం పడిపోయి ఉంటున్నాయి పండి. సరే అని ఈరోజైతే సీతాఫలాల మీద యుద్ధమే చేశాను. ఇంకా మాకైతే ఇంటి ముందో చెట్టు వెనకో చెట్టు ఉంటుంది, మొత్తం కాయలు అయితే అన్నీ కోసాము. ఇంకా మా అన్నయ్య పిల్లలు కూడా నాతో పాటు హెల్ప్ చేశాను. ఇంక కోస్తూ ఉంటే వాటిని అన్నిటినీ స్టోర్ చేశారనమాట. కోసిన కాయలన్నీ మేమైతే 3 days బియ్యం డ్రమ్లో పెట్టాము, అంటే అవి ముగ్గుతాయి. ఫస్ట్ అయితే ఒక 2 కాయలు చెట్టు మీదే మగ్గిపోయాయి. చూడండి ఎంత మంచిగా మగ్గాయో. అసలు ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుంది ఈ ఫ్రూట్. ఇష్టం లేని వాళ్ళు అయితే కమెంట్ చేయండి, ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి. ఇంకా మేమైతే అట్లా పండిన వెంటనే తింటే అబ్బా అమృతమే అని అంటారు కదా. ఇంకా ఈ థర్డ్ డే అనమాట. థర్డ్ డే బియ్యం డ్రమ్లో పెట్టి తీసాము. చూడండి కాయలు అయితే ఎలా ముగ్గాయో. మంచిగా అందరం కూర్చొని సాటిస్ఫాక్షన్గా తలా ఒక కాయ తింటూ ఉంటుంటే ఎంతైనా ఫ్రూట్స్ చాలా మంచిది కదా. ఈ కాయ ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, షేర్